కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం టీ బ్రేక్ వాయిదా పడనుంది. తిరిగి 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. వెంటనే స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నికను ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించనున్నారు. ఆ తర్వాత అన్ని పక్షాల నేతలు అయ్యన్నను తీసుకువెళ్లి సభాపతి స్థానంలో ఆసీనులు చేయనున్నారు. అనంతరం ఆయా పక్షాల నేతలు అయ్యన్న గురించి ప్రసంగిస్తారు. అయ్యన్న 1956 సెప్టెంబర్ 4న చింతకాయల వరహాల దొర చెల్లాయమ్మ దంపతులకు జన్మించారు. బిఏ చదివిన అయ్యన్న 1983లో రాజకీయ రంగప్రవేశం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 సార్లు అసెంబ్లీకి, 2 సార్లు పార్లమెంటుకు పోటీ చేశారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024 ఎన్నికల్లో మొత్తం 7 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1996లో లోక్సభ సభ్యుడిగా ఒకసారి గెలిచారు. 5 పర్యాయాలు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1985-87 మధ్య ఎన్టీఆర్ కేబినెట్ లో సాంకేతిక విద్య, క్రీడల శాఖల మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన అయ్యన్న 1994-96 మధ్య రోడ్లు, భవనాల శాఖ, 1999, 2004 మధ్య అటవీ శాఖ, 2014, 2017 మధ్య పంచాయతీరాజ్ శాఖ, 2017-19 మధ్య రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు 7వసారి అసెంబ్లీలో అడుగుపెట్టి స్పీకర్ గా ఎన్నికయ్యారు. 1989, 2009, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో, 1998 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. రైట్, స్పీకర్ గా అయ్యన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. శంకరి, కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ 16వ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరగబోతుంది. ఇప్పటికే స్పీకర్ అభ్యర్థిగా నిన్న అయ్యన్న పాత్రుడి తరఫున 3 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రి నారా లోకేష్, జనసేన తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నుంచి మంత్రి సత్యకుమార్ యాదవ్లు కూడా 3 సెట్ల నామినేషన్లు ఆయన తరఫున ప్రతిపాదిస్తూ కూడా వేశారు. నిన్న సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్లకు సమయం ఉండటంతో అప్పటికే ఇంకా ఎవరు వేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ ప్రారంభం అవుతుంది. అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు, మాజీ మంత్రి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే పీతాన్ సత్యనారాయణ, కాకినాడ ఎమ్మెల్యే కూడా వీళ్ళు ముగ్గురు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఈ ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీ టీ బ్రేక్ వాయిదా పడుతుంది. ఆ తర్వాత 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభం అవుతుంది. అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పీకర్ ఎన్నికను ప్రకటించనున్నారు. స్పీకర్ ఎన్నిక వచ్చిన నామినేషన్లు ఇంకెవరూ నామినేషన్లు అయిపోవడంతో అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించబోతూ ఉన్నారు. ఆ వెంటనే వివిధ పక్షాల నేతలంతా కూడా అయ్యన్న పాత్రుడిని తీసుకుని వెళ్లి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టబోతున్నారు. అయితే అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ తరఫున సీనియర్ ఎమ్మెల్యే. 1983 నుంచి కూడా తెలుగుదేశం రాజకీయాల్లో ఉన్నారు. పార్టీ కష్ట సమయంలో కూడా పార్టీని ఆదుకున్న నేతగా, అదేవిధంగా పార్టీ తరఫున పోరాటం చేసిన నేతగా ఆయనకు పేరుంది. ఇప్పటికే ఆ అసెంబ్లీకి 7 సార్లు ఎన్నికయ్యారు. ఇది 7వసారి ఎన్నికయ్యారు. అదేవిధంగా ఆయన లోక్సభ కూడా ఒకసారి ఎన్నికయ్యారు. గతంలో 4 పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. వివిధ శాఖల్లో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా అయ్యన్న పాత్రుడికి ఉంది. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి ఎన్నికైన అయ్యన్న పాత్రుడు 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో, పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో సైతం వీరోచితంగా పోరాడే నేతగా ఆయనకు మంచి పేరుంది. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున ఈయన నామినేషన్లు వేయటం, అదేవిధంగా స్పీకర్ గా ఆయన పేరు ప్రకటించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ను బూతులు తిట్టిన నేతను తీసుకువెళ్లి స్పీకర్ గా చేస్తున్నారు అని చెప్పి కూడా ఆయన విమర్శలు మన్ననే గుర్తించడం ప్రారంభించారు. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఈ రోజు అసెంబ్లీకి రావడం లేదు అని తెలిసింది. ఆయన పులివెందులు వెళ్తున్నాడని తెలిసింది. అదే సభా సంప్రదాయాలను అనుసరించాల్సిన మాజీ ముఖ్యమంత్రి ఈ విధంగా చేయటం తగదు అని చెప్పి సభా మర్యాదలను, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయనపై ఉంది అని చెప్పారు. పైగా నిన్న సభా సంప్రదాయాలను అనుసరించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ జగన్ వెళ్లిపోవడంతో మరో సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్పీకర్ ఎన్నిక జరుగుతుందని, స్పీకర్ ఎన్నికలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి, అయ్యన్న పాత్రుడు గారిని
స్పీకర్ గా చేయబోతున్నాము అని చెప్పి కూడా ఆయన చెప్పినప్పటికీ ఈ సమాచారాన్ని జగన్ కూడా చేరవేయాలి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఈ విధంగా ఆదేశించారు. ఇది సభా సంప్రదాయం అని చెప్పారు. అయినప్పటికీ కూడా నిన్న వాళ్ళ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తుండగానే మాజీ ముఖ్యమంత్రి జగన్ వెళ్ళిపోవటంపై వాళ్ళ సభ్యుల నుంచే విమర్శలు వ్యక్తమయ్యాయి. పైగా వైసీపీ నేతలు నిన్న ఉదయం కోరిక మేరకు పయ్యావుల కేశవ్ ఫోన్ చేసి జగన్ ను మంత్రులు అయిపోయిన వెంటనే ప్రమాణం చేయించాలని, అదేవిధంగా ఆయన వాహనాన్ని అసెంబ్లీ లోపల వరకు అనుమతించాలని కోరటంతో ఈ విషయాన్ని కేశవ్ ముఖ్యమంత్రికి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హుందాగా ఉండాలి అని చెప్పి ఎక్కడా కూడా జగన్ పట్ల సభలో అగౌరవంగా మాట్లాడవద్దు అని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆయనకు ఆ వాహనాన్ని కూడా లోపలికి అనుమతించాలి అని చెప్పి సూచించారు. అయినప్పటికీ కూడా ఆయన మంత్రులు ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే ప్రమాణం చేయించారు ఆయనతో. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ సభా మర్యాదను కాపాడాలి అని చెప్పి సూచించినప్పటికీ, అదేవిధంగా స్పీకర్ ఎన్నికలో పార్టిసిపేట్ చేయాలని కోరినప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి స్వయాన సభా సంప్రదాయాలు పాటించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు సభకు రాకపోవటం దురదృష్టకరమని, అదేవిధంగా ఇది సభా మర్యాదను కాపాడినట్టు ఎలా అవుతుంది అని కూడా ప్రశ్నించారు. గతంలో తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఎన్నికైన సమయంలో అన్ని పార్టీల సభ్యులు వెళ్లి ఆయన్ని తోడుకొని వెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెట్టిన విషయాన్ని సందర్భంగా టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. శంకరి. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామారావు.